నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా, అప్పుడున్న వాతావరణం ఎలా ఉంది, కారు మబ్బులు పట్టి ఎన్ని చుక్కలు పడితే హెలికాప్టర్ కూలిపోయింది. అదే విధంగా పరిటాల రవి ఎన్ని బుల్లెట్లు వాడారు, అదే విధంగా మొద్దు సీనుని తిప్పడానికి ఓం ప్రకాష్ కి ఇచ్చిన డబ్బులు ఎంత, అదే ఓం ప్రకాష్ ని ఎలా తిప్పాడు ఏంటి. అదే విధంగా చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చేసి ఎన్ని కుట్లేశారు, ఆ కుట్లుకి కట్లు ఎవరు కట్టారు, కడితే ఎన్ని కట్లు కట్టారు. అలా ఇంకొక విషయానికి వస్తే పరకామణి కేసులో సిఐ సతీష్ కుమార్ ని ఏ టైంలో తల మీద కొట్టారు, ఎలా రైల్లోంచి తోసేశారు, ఎంత దూరం వెళ్ళి పడ్డాడు, ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఇది వింటే ఎక్కడో ఏదో విన్నట్టుంది కదా. అదే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న సిట్ విచారణకి వెళ్ళి పరకామణి కేసులో విచారణ తర్వాత వచ్చి ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు ఇలానే ఉన్నాయి. ఏదైతే పరకామణి కేసులో ఏం జరిగింది, విచారణకు వెళ్ళొచ్చారు కదా అని చెప్పేసి అంటే ఎక్కడా పొంతన లేనటువంటి ఒక ప్రశ్నలు, దానికి చెప్పే సమాధానాలు, అసలు ఏం మాట్లాడుతున్నాడు, నిజంగా పరకామణి కేసులో ఏదైతే పోలీసులు అడిగినటువంటి ఒక దానికి భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క మతి భ్రమించిందా అన్నట్టుగా తను మాట్లాడిన మాటలు, అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి అని. వాస్తవానికి పరకామణి కేసులో సిఐ సతీష్ గారు చనిపోయిన తర్వాత ఎంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంటే అసలుకి చనిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ బయటికి రాకముందే, అంటే ఇంకా పూర్తిగా మీడియా కూడా పూర్తి కవరప్ చేయకముందే కరెక్ట్ అరగంట గంటలోనే ప్రెస్ మీట్ పెట్టేసి ఇది ఆత్మహత్య, ఇది ఆత్మహత్య, ఇది ఏదైతే పోలీసులు విచారిస్తుంటే ఆ యొక్క బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అయితే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డిని ఎవరు అడిగారు, ఎప్పుడు అడిగారు, ఎందుకు అడిగారు? వాస్తవానికి పరకామణి కేసులో సిఐ సతీష్ కుమార్కి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అవ్వమన్నారు? నిజంగా నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు పరకామణిలో రవికుమార్ చేస్తున్నటువంటి ఒక అక్రమాలని పట్టుకున్నటువంటి సిఐ సతీష్ కుమార్ని, ఆయన్ని నువ్వు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టావు, ఏం సంగతి అనేది కూడా గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు. కాబట్టి రాజీ చేసుకోవడానికి ఏదైతే లోక్ అదాలత్లో కూర్చోబెట్టి రాజీ చేసి రవికుమార్ దగ్గర నుంచి స్వామివారిని కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ చేసి ఆయనకు కూడా కొంత వాటాను పంచి 14 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఆయన పేరు మీద గిఫ్ట్ డీడ్ రాపిచ్చి, అంటే 40 కోట్లు మార్కెట్ రేట్ ప్రకారం అది రాపిచ్చి హుండీలు వేయించి మిగతా సొత్తంతా దోచుకొని ఇక్కడ సిఐ సతీష్ కుమార్ని కూడా లొంగపరుచుకోవాలనుకుంటే ఆయన నీతి నిబంధత ఉన్నవాడు కాబట్టి ఆయన ఎక్కడో లొంగలేదు. అయితే ఏదైతే నవంబర్ 6వ తారీఖు విచారణ హాజరైన తర్వాత మరి శుక్రవారం మళ్ళీ వచ్చి ఆ రోజు వాంగ్మూలం ఇస్తానికి వెళ్తున్నటువంటి ఒక సిఐ సతీష్ కుమార్ గారిని ఎందుకు చంపారు ఏంటి, అసలు అవసరం ఎవరికి ఉంటుంది అంటే అసలు సైలెంట్ గా ఉంటే అయిపోయేదానికి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి ఇది ఆత్మహత్య అని చెప్పి చెప్పడం, దాన్ని వైరల్ చేయాలని చెప్పి చూడడం. కానీ ఈ కేసు మనం చూస్తుంటే వాస్తవానికి ఇది ఆత్మహత్య అన్న తర్వాత అది హత్యగా మనకు పోలీసు వాళ్ళు చెప్పారు. ఈ కేసు మనం చూస్తుంటే 2019 మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య జరిగింది ఏదైతే ఉందో, ఆ రోజు ఉదయాన్నే విజయసాయిరెడ్డి గారు ఇది గుండెపోటు అని చెప్పారు మీడియాకి. ఎవరు చెప్పమన్నారంటే అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, ఆ ఫోన్లో మరెవరో మాట్లాడారు, అవినాష్ రెడ్డి గారి ఫోన్లో ఇంకెవరు ఎందుకు మాట్లాడతారు, అది కాక అంత క్రూషియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి అంశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్న టైంలో ఆ ఫోన్ ఇంకొకరి చేతిలో ఎందుకు ఉంటుంది? సరే, ఒకళ్ళు ఇన్ కేస్ వేరే వాళ్ళ చేతిలో ఉన్నా సరే ఎవరు ఆ వ్యక్తిని కనిపెట్టడం పెద్ద విషయం కాదుగా. అయితే అది గుండెపోటు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ సునీత గారు, వైఎస్ సునీత గారు వచ్చిన తర్వాత ఆవిడ కూడా ఒక డాక్టర్ కాబట్టి ఆ యొక్క ముఖాన్ని చూసి, అంటే కంప్లీట్ గా బాడీ మొత్తం కూడా పూలతో నింపేసి కుట్లు కనిపించకుండా కంప్లీట్ గా వేసేసిన తర్వాత ఆవిడకి డౌట్ వచ్చి బాడీ ఎందుకో కలర్ మారింది, పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు బాడీ పైన ఉన్న క్లాత్ తీసేస్తే దొరికింది ఏంటి అంటే కట్లు కుట్లు. భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నట్టు ఎన్ని వేట్లు వేశారు, ఎన్ని కుట్లు వేశారు, వాటికి ఎన్ని కట్లు కట్టారు, ఈ సమాధానం కూడా భూమన కరుణాకర్ గారు చెప్పాలి అని చెప్పి అంటున్నారు.
ఎందుకంటే నిజంగా సిఏ సతీష్ కుమార్ కి సంబంధించినటువంటి ఒక హత్యను ఆత్మహత్య సంబంధం లేకుండా మాట్లాడినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అంతే మాట్లాడాలిగా మరి. అయితే నిజంగా దొరికిపోయాడు భువన కరుణాకర్ రెడ్డి. నిన్న ఆయన యొక్క ముఖ కవలికలు చూస్తే, ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఫ్రస్ట్రేషన్ లో కంప్లీట్ గా ఆయన రగిలిపోతున్నాడు అని అయితే అర్థమవుతుంది. కానీ ఎక్కువసేపు కూడా నిజంగా సిట్ వాళ్ళు విచారించలేదు ఎందుకు అని చెప్పి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది. ఎందుకంటే బయటికి వచ్చి మీడియాతోనే ఈ రకంగా మాట్లాడి ఉంటే లోపల సిట్ పోలీసుల ముందు ఆ ఫ్రస్ట్రేషన్తో ఏ రేంజ్లో మాట్లాడి ఉంటాడు. సో ఫ్రస్ట్రేషన్తో ఏమన్నా జరిగిద్దేమో అనేటువంటి ఒక దానిపైన సిట్ పోలీసులు కూడా ఆయన ఎమ్మటే పంపించేశారు. అయితే డిసెంబర్ 2వ తారీఖు హైకోర్టుకి నివేదిక ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఒకసారి పిలిస్తే వస్తాడా రాడా అని కూడా సిట్ పోలీసులు కావచ్చు వీళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న ట్రయల్ వర్షన్ అయితే వేశారు. కానీ దానికి భువన కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి రెండోసారి పిలిచినప్పుడు కొంచెం కూల్గా ఉంటారేమో, లేదా మళ్ళీ డిసెంబర్ 2వ తారీఖులో 2 సార్లు పిలవచ్చు, 3 సార్లు పిలవచ్చు, లేదా 5 సార్లు పిలవచ్చు. సో నెక్స్ట్ టైం అన్నా సరే కొద్దిగా కూల్ అయ్యి రండి, మీరేం ఇబ్బంది పడొద్దు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడారు, గూగుల్ డేటా అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అని సిట్ వాళ్ళు పంపించినట్టుగా తెలుస్తుంది. అడిగిన ప్రశ్నలు కొన్ని అయితే దానికి చెప్పినటువంటి యొక్క సమాధానాలు 3 నాకు తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా, వైసీపీ స్క్రిప్ట్. సో భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే చెప్పడంతో ఇప్పుడిక ప్రశ్నలు వేసి కూడా అనవసరం అని చెప్పి ఆలోచించి ఇమీడియట్ గా బయటికి పంపించారు. ఆ ఫ్రస్ట్రేషన్ ని ప్రెస్ ముందు అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు పెట్టారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే ఖచ్చితంగా సిఐ సతీష్ కుమార్ హత్య వెనక ఖచ్చితంగా ఎవరున్నారనేది ఆ ప్రెస్ మీట్ కరెక్ట్ గా చూస్తే అందరికీ అర్థం అవుతుంది. సో అత్యంత తొందరలో జైలు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందని అయితే చాలా క్లియర్ గా అర్థమైతే అవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.